వెన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్ 270వ జయంతిని పురస్కరించుకుని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ వారు నిర్వహించిన ఒకరోజు హోమియో ఫెస్ట్ 2025 ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. హోమియో ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎన్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి మరియు సిబిఐ మాజీ ఉప సంచాలకులు శ్రీ వివి లక్ష్మీనారాయణ హాజరై దీప ప్రజ్వలన చేసి డాక్టర్ హనీమన్ మరియు డాక్టర్ ఎన్ రామయ్య చిత్రపటాలు నివాళులు అర్పించారు. హోమియో వైద్య విద్యార్థులు క్లినికల్ సామర్థ్యాలతో పాటుగా సృజనాత్మక శక్తిని, పోటీతత్వాన్ని అలవాటు చేయడమే ఈ హోమియో ఫెస్ట్ ఉద్దేశమని హెచ్ఎంఏటి అధ్యక్షులు డాక్టర్ కె గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హోమియో వైద్యులు, పూర్వ హోమియో అదనపు సంచాలకులు డాక్టర్ శివశంకర్ కోనపురెడ్డిని సన్మానించారు. ఈ హోమియో ఫెస్ట్ లోని సైంటిఫిక్ సెషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, రీల్స్, లైవ్ మెటీరియల్, మెడికో, స్లోగన్లు మరియు క్విజ్ పోటీలు తెలంగాణలోని అన్ని హోమియో వైద్య కళాశాలల వైద్య విద్యార్థులు పాల్గొనగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఆయా హోమియో వైద్య కళాశాలల ప్రిన్సిపల్ గౌరవ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ, హోమియో ప్రాక్టీషనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. And they are designed to encourage exploration, and so I'm sure it is going to provide a platform for you to engage with like-mindeds in our field. So let us come together to honor Dr. Haniman's legacy and continue to inspire the future of homeopathy. So with this note, let us among all your professional colleagues and also students. Some kids, they ask for something, mobile. When you don't provide mobile, మేము నిర్వహించే ఈ హోమియో ఫెస్ట్ కార్యక్రమానికి ఇండోర్ నుంచి ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ వైభవ్ జైన్ గారు వచ్చి ఉన్నారు. వారు ఈరోజు అగ్రో హోమియోపతి మీద డాక్టర్ రామయ్య మెమోరియల్ ఉపన్యాసాన్ని ప్రసంగిస్తారు. ప్రస్తుతం మనకు ఇక్కడ ప్రముఖ హోమియో వైద్యుడు, పూర్వ హోమియోపతి అదనపు సంచాలకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు గెస్టర్స్ ద్వారా హోమియోపతిక్ రెమెడీస్ను సెలెక్ట్ చేసే అంశంపై గెస్టర్స్ ప్రదర్శిస్తూ ఉపన్యాసం చేస్తున్నారు. తర్వాత చాలామంది విద్యార్థులు అన్ని కాలేజీల నుంచి, తెలంగాణలోని అన్ని హోమియోపతి కాలేజీల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సాయంత్రం పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఈ సమావేశానికి వచ్చిన డాక్టర్లకి, కాలేజీల ఫ్యాకల్టీకి, హోమియో అభిమానులకు, తర్వాత మా ముఖ్య అతిథులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వివిధ కళాశాలకు చెందిన చాలామంది స్టూడెంట్స్ మాత్రం దగ్గర ఒక 500 మంది పార్టిసిపేట్ చేశారు. మేజర్గా మేము ఫోకస్ చేసిన కూడా స్టూడెంట్స్ కోసమే ఇది. ఎందుకంటే వాళ్ళు ఉండే స్కిల్స్, టాలెంట్స్ బయటకు తీయాలి, వాళ్ళు ఉండే ఎలా ఉంది వాళ్ళ నాలెడ్జ్ ఏంటో మనం ఎలా రిఫైన్ చేసుకోవచ్చు అనే దానివల్ల మేము ఈ స్టూడెంట్స్ అందరినీ పిలిచాము. నిజంగా మంచి హ్యూజ్ క్రౌడ్ అటెండ్ అయ్యారు. దగ్గర 500 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. చాలామంది ప్రముఖ హోమియోపతి డాక్టర్స్, ప్రాక్టీషనర్స్ వచ్చారు. దీనివల్ల మీకు స్టూడెంట్స్ ఎంతో ఒక సృజనాత్మకత పెంచుతుంది. మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మాకు ఏమంటే మన పిల్లల్లో ఒక నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం ముందు మేము యజమానులు ఇంకా ఎక్కువ చేస్తామని మేము ఆశిస్తున్నాము. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు పార్టిసిపేట్ చేసి వాళ్ళ కోఆపరేషన్ ఇవ్వడానికి మాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. Vaibhav Jain. Today I am here at Homeo Fest organized by the Homeopathic Medical Association of Telangana, and here today I am presenting some of my experiences of agro-homeopathy, the use of homeopathy medicine in agriculture. So this is a new adventure of doing homeopathy practice in agriculture. So I hope this whole event is useful for students, and I congratulate all the organizers for doing this wonderful job for students and for homeopathy. Thank you.